దాడులు చేస్తున్నారంటారు. మరోవైపు ఏమో వాళ్ళ మీద వార్తలు అనేకం వస్తున్నాయి. చివరికి బుద్ధ వెంకన్న అల్లుడి వేధింపులని కూడా వార్తలు వచ్చినాయి. వీటన్నిటి మీద ఎక్కడ రియాక్ట్ అవ్వరు. ఎక్కడైనా చిన్నది జరిగితే నాకు ఒక మంత్రి చెప్పారండి, 1994 అనుకుంటా, టు మై రిమెంబరెన్స్. ఆ రోజుల్లో ఒక ఎస్ఐ గారు ఒక మంత్రి గారిని కలవటానికి వచ్చారు సెక్రటేరియట్కి. సెక్రటేరియట్కి వస్తే లోపలికి పంపించారంట. ఎవరు మీరంటే ఎస్ఐ అన్నారు. ఎస్ఐ నీకు అసలు ప్రోటోకాల్ తెలుసా అన్నారట. ఏం సార్ అంటే పని మీద. ఫస్ట్ యూ గో అవుట్, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం నువ్వు వచ్చి సెక్రటరీకి వచ్చి ఇట్లా కలవటం తప్పు అని. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు సీఎం గారి స్థాయిలోనే ఎస్ఐ నుంచి డీజీపీ వరకు ఒకేసారి వర్చువల్ మీట్లో పెట్టే అంటే ఓవరాల్గా నేను ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, బహుశా మరి ఇంకే గవర్నమెంట్ అన్నా చేసిందేమో నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ పరిస్థితి ఆ రకంగా ప్రమాణాలు తగ్గిపోవటం బాధాకరం కదా సార్. ఒకటి ఫస్ట్ ఒంగోలు ఇన్సిడెంట్ అండి. ఒంగోలు ఇన్సిడెంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు మధ్యలో ఇష్యూస్. అది అక్కడ ఎక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళు కానీ అసలు వైసీపీ వాళ్ళ రోల్ అనేది లేదు. శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభియోగం ఏంటి, మా వ్యక్తిని మురళి అనే వ్యక్తిని తీసుకెళ్ళి అతను జనార్దన్ మీద ఒక పాంప్లెట్ వేశారు అనే దాంట్లో నా పేరు చెప్పమని చెప్పి ఒత్తిడి పోలీస్ స్టేషన్లో చేశారు అనే అభియోగంలో జరుగుతున్న చర్చ. దాంట్లో మళ్ళీ వీళ్ళు చేసుకోవడానికి అసలు ఎక్కడ కూడా 0.1% కూడా అసలు వైసీపీ పాత్ర అక్కడ లేదు. సో మీకు మధ్యలో జరుగుతున్న సంఘర్షణలు అనేక చోట్ల వాళ్ళ జనసేనకి తెలుగుదేశానికి జరుగుతున్న సంఘర్షణలో వైసీపీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఎప్పుడు కూడా ఏదైనా పెడితే ధైర్యంగానే పెడతాడండి. అంతేగాని జనసేన పేరుతోనో లేకపోతే తెలుగుదేశం పేరుతోనో పెట్టడం అనేది అసలు జరగదు. సో ఇప్పుడు మీరు మనం మాట్లాడుతున్నాం కదా, ఈ వీడియో మన లింక్లో వస్తుంది కదా, తర్వాత దాని కింద కామెంట్స్ చూడండి, ఏ రకమైన కామెంట్స్ ఉంటాయి మా ప్రెస్ మీట్స్లో కానీ ఏ టీవీలో కానీ సరే. మరి వీటన్నిటి మీద డెమోక్రటిక్ ఇదిలో ఉండాలి అనే భాష మంచిది కాదనేది నేను మాట్లాడినా భాష తప్పే. సో దాన్ని మనం ఏ రోజున కూడా మేము మాట్లాడితే కరెక్ట్ అనే పదం మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా మేము పార్టీ చూడడం, ప్రాంతం చూడడం, లేకపోతే కులం చూడడం, మతం చూడడం అనే కదా ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటి ఇప్పుడు పాలనలో? రెండోది కూడా రివ్యూ మీటింగ్స్ ఎప్పుడు కూడా అంటే ఉన్నత స్థాయి ప్రతి డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కి డీజీపీ ఉన్నప్పటికీ కూడా జిల్లాలో అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంతసేపు కలెక్టర్, ఎస్పీ అండి. కలెక్టర్ మ్యాజిస్టీరియల్ పవర్స్. అందుకని ముఖ్యమంత్రులు కలెక్టరల్ కాన్ఫరెన్స్ పెట్టడము లేకపోతే కలెక్టర్లకి వాళ్ళు, ఎందుకంటే ఎనీ పాలసీ గవర్నమెంట్ పాలసీ తయారు చేస్తే ఇంప్లిమెంటింగ్ అథారిటీ కలెక్టర్ కాబట్టి. అంతేగాని కిందకి వెళ్ళిపోయి వెళ్ళటం మూలంగా ప్రభుత్వమే తన స్థాయిని తగ్గించుకుంటుందా లేకపోతే పై అధికారుల్ని వాళ్ళ గౌరవాన్ని తొలగిస్తుందా అనేది ఇది అవుతుంది. ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇదిలోకే ఉందండి. అంటే ఎమ్మెల్యేలు వెళ్ళి ఏదైనా చెప్పడానికి వెళ్తే ఆఫీసర్స్తో మీ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, లైవ్లో మాట్లాడారు అని చెప్పనే పరిస్థితి. అంటే వాళ్ళ శాసనసభ్యులకి వాళ్ళకే ఇటువంటివన్నీ ఇబ్బందికరం వచ్చే పరిస్థితి. పాలనలో వాళ్ళందరూ మెజారిటీ అంతా అసలు వాళ్ళది మా నాయకులు వస్తే తప్ప పనులు చేయొద్దని చెప్పి మాట్లాడిన భాషనే చూస్తున్నాం కదా. సో ఇటువంటి దాని మూలంగా అల్టిమేట్గా ఫస్ట్ ఇప్పుడు 2 సంవత్సరాలు 2 నెలలేనండి పాలన అయిపోయింది. సో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి రాబోతుందో అనేది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకు అంత పోలీసుల మీద డిపెండ్ అయ్యాల్సిన పరిస్థితి అప్పుడే వచ్చేసింది? 2 ఏళ్లలోనే ఎందుకు వచ్చింది? పోలీసులని మీరు అది చేయండి, ర్యాలీలకు ఎలా చేయవద్దు, ఇప్పుడు జగన్ గారు ర్యాలీ వెళ్తుంటే ఆపండి, దాన్ని ఎట్లా కూడా జనం రాకుండా చూడండి, ఇట్లాంటి ఎందుకు? లెట్ దెమ్ కమ్, వాట్ ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్లో మనం ఒక బీహార్ లాంటి ప్రాంతం కాదండి. కాకి యూనిఫామ్కి ఎప్పుడు కూడా గౌరవం ఇస్తాం. అంటే వాళ్ళు మన పిల్లలే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్ళినా సరే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసే న్యాయ వ్యవస్థ. ఇదివరకు గ్రామ స్థాయిలో పెద్దల పంచాయతీలు ఉండేవి, ఇప్పుడు అవన్నీ ఎక్కడ లేవు. సో పోలీస్ స్టేషన్ అనేది ఒక న్యాయానికి పరిష్కారానికి ఒక ఇదిగా తీసుకుని ఎంతో గౌరవంగా పోలీస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి. సో నేను బీహార్లోనో లేకపోతే ఎక్కడో మళ్ళీ నేను చెప్పట్లేదు. అటువంటి వ్యవస్థలో ముందు కాకి యూనిఫామ్ మీద గౌరవం తగ్గేలాగా ప్రవర్తించడం అనేది అల్టిమేట్గా రేపు పొద్దున్న ఇప్పుడు పోలీసుల మీద దాడి జరుగుతున్నాయి. ఇవాళ పత్రికల్లోనే ఎందుకు పట్టుకున్నారు కదా, అంతా వాళ్లే కదా సార్. ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోలీస్ వ్యవస్థ మీద చేసే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? వాళ్ళకి ఎప్పుడైతే అధికారుల మీద ఇదిలోకి లేకుండా చేస్తున్నారో, మీరే సుప్రీం అని చెప్తున్నారో, మీ కార్యకర్తలు చేస్తున్నారు. ఇప్పుడు దొరికిందంతా 2 ఇన్సిడెంట్లోనూ వాళ్లే కదా వచ్చిన వార్త అంతా, టీడీపీ వాళ్లే. సో ఇది అటువంటి విధానం ఏ ప్రభుత్వం చేసినా సరే
డెమోక్రసీలో మనకి చట్టాన్ని ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ని ఉండాలి. అథారిటీస్ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేది ఒకరితో ఉంటుంది, మంత్రి చేసేది ఒకరితో ఉంటుంది, శాసనసభ్యుడు చేసేది ఒకరితో ఉంటుంది, ఎంపీపీ చేసేది ఒకరితో ఉంటుంది. ఈ మినిమం ఇది పోతే దినేష్ రెడ్డి గారు డీజీపీగా ఉండగానండి ఆయనకి సెక్యూరిటీగా ఉన్న ఒక గార్డ్ వచ్చి ఆయన బూట్లు బయట తీయడానికి పెడితే ఇది చాలా క్లియర్గా చెప్తారు. ఆయన కోప్పడి నీ డ్యూటీ ఏంటి, నాకు సెక్యూరిటీ నువ్వు చూడటం, నా బూట్లు బయట పెట్టడం కాదని చెప్పి కోప్పడి పెట్టొద్దని చెప్పాడని చెప్తారు. అంటే వాళ్ళకి ఇచ్చే ఏ స్థాయి వ్యక్తులైనా వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవాలి. రెండోది, అరే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రభుత్వం అధికార పార్టీనే ప్రభుత్వం కాదు కదా. రాష్ట్రంలో ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని రిజిస్టర్డ్ పార్టీలు అన్ని ప్రభుత్వంలో బాధ్యులే, ఉద్యోగస్తులంతా ప్రభుత్వంలో బాధ్యులే, ప్రజలంతా ప్రభుత్వంలో బాధ్యులే. సో ఒక అధికారి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చారు, అంతేగాని అక్కడ వేరే కాదు కదా, నన్నేం అరెస్ట్ చేయడానికి కాదు కదా వస్తే నేనేం పారిపోతుంటే కాదు కదా. సో నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చినప్పుడు మినిమం రెస్పెక్ట్ నాని గారి విషయంలో కోర్టులు కూడా చెప్తున్నాయి కదా, పబ్లిక్తో బిహేవియర్ అనే దాంట్లో మర్యాదగా ఉండాలన్నది. సార్ ఐసీఆర్ లెవెల్లో భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ ఫార్మర్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకుని ప్రిన్సిపల్ సైంటిస్టులు కూడా నెలలో ఇన్ని రోజులు మీరు వెళ్ళి రైతులతో ఉండాలని ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాం తీసుకుంది. అంటే వాళ్ళతో మమేకం అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే దగ్గర అధికారి బాగా ఉంటే, అధికారి అక్రమంగా ప్రవర్తించేనో లేకపోతే అమర్యాదగా ప్రవర్తించేనో తీసుకోవాల్సిన చర్య గౌరవంగా ఉన్నాడు అనే చేసి మంత్రి చేసిన ఆయన, నేను నాని గారే కదా, ఎవరి దగ్గర అయినా సరే అది మంచి కార్యక్రమం కాదు. రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఇదే పర్యవసానంలో. ఇప్పుడు అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తుంది, నేను కాకపోయినా సరే ఈ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ దా థర్డ్లాలో. ఇదే పరిస్థితులు వస్తే ప్రమాదకరమైన పరిస్థితులు వెళ్తాయి, ఇటువంటి వద్దు అని మేము చెప్తున్నాం. సో దాన్ని తీసుకోకుండా ప్రతి చోట కూడా అదే విధానంలోకి వెళ్తున్నారు. సో అధికారులను ఎప్పుడు కూడా వాళ్ళ స్థాయికి గౌరవం లేకుండా అయిపోయినప్పుడు మాత్రం పాలనలో ఎప్పుడు ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ పాలసీ క్యాబినెట్ నిర్ణయిస్తుందండి, ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఎవరు? ఆఫీసర్సే కదా, కలెక్టరు, ఎంఆర్ఓ, తహసీల్దారులు, లేకపోతే రెవెన్యూ, ఎనీ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇందాక మీరు వేసిన వీడియోలోనే ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ చేశారు కదా, అన్ని మైనస్లే ఉన్నాయి కదా. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది మరి ప్రభుత్వం మీద ఇదిలో కనేది ఆయన ఇప్పుడు ఉందని చెప్తారు. 2 సంవత్సరాలు 2 నెలలు ఎట్లా ఉందో ఆయన చెప్పిన అది పబ్లిక్లో, అది కూడా పబ్లిక్లో. నేనైతే పబ్లిక్లో అట్లా అధికారులతో కాదండి, అది పర్సనల్లో ఉన్నప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి, ఇవే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటిదే ఆయన దగ్గర మా పక్క విలేజ్లోనే ఆయన ఇంతకుముందు టైంలో వస్తే ఒక వీఆర్ఓ అక్కడ కుప్పకూలి పడిపోయి హాస్పిటల్ అయిన పరిస్థితులు ఉన్నాయండి. సో వ్యక్తులని ఇచ్చే గౌరవం కాకుండా అట్లా పబ్లిక్లో జరగటం అనేది మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంటే ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టినట్లా అని కూడా కాదు సార్. అంటే పబ్లిక్లో అట్లా ఇదిలోకి వెళ్తే నేను చాలా ఇదిలోకి తీసుకుంటున్నాను. చిన్న విషయాలు కూడా ఇంతకుముందు కూడా చెప్పేవారు కదా, నేను ఒక వీధి లైట్ పోయినా సరే నేను మానిటర్ చేయగలను. మరి వీధి లైట్ పోతే మానిటర్ చేయగలిగితే ఇంత పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయండి? నన్ను ఎవరో మీ వాళ్ళు అడిగినట్టున్నారు కదా, సాయి కృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ అంతా ఏమైపోయింది కనిపెట్టాలి కదా. మరి అసలు కేసు ఇప్పుడు ఉద్యమం వచ్చిన తర్వాత కదండి కేసులు ఫైల్ చేసింది. ఇప్పుడు రాజమండ్రిలో ఆమె మెడికల్ స్టూడెంట్ ఎండీ చదువుకున్న పాప, ఆ ఇంట్లో పెద్ద పాప, కేసు 3 రోజుల పాటు అసలు దాని మీద ఇదిలోకి లేకుండా సోషల్ మీడియాలో, ఇప్పుడు సోషల్ మీడియా వద్దంటున్నారు, సోషల్ మీడియాలో అది పెద్ద ప్రచారం జరిగి ఆ వీడియో లింక్ కూడా అసలు యాక్సిడెంట్ జరిగింది కూడా వచ్చిన తర్వాత కదా రెస్పాండ్ వీడియోలను తీయించేస్తున్నారు. మరి ఏది ప్రజాస్వామ్యం? ఏందో మరి అన్యాయంగా ఉంది వ్యవహారం. రైట్, ఏదేమైనా సీనియర్ నేత వారి ఆధ్వర్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే పరిస్థితి తెచ్చుకుంటే ఆయనకే అప్రతిష్ట అనే సంగతి బహుశా మరి ఇప్పుడు ఈ రెడ్ బుక్ గోల్లో మరి ఆయన ఒక మాట చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద చర్య తీసుకోమన్నారు. మరి సోషల్ మీడియా మీదలో తెలుగుదేశం వాడు పెట్టే పోస్టుల మీద వైసీపీ వాడు ఇచ్చే కంప్లైంట్లు ఎందుకు తీసుకోకపోగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు, కేసులు రిజిస్టర్ చేశారు, ఎంక్వైరీ చేయరు. అవును, ఇది ప్రభుత్వ వైఖరి. దీని మీద ఇంకా ఏ ఆఫీసర్లు మీటింగ్ పెడితే ఉపయోగం ఏంటి? ప్రభుత్వం అంటే కేవలం ఒక తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళకు కాదు కదా, అందరికీ వర్తించేది కదా. బీజేపీ కూడా కాదు, అధికార పార్టీ వాళ్ళండి. అంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వం ఇట్లా జరుగుద్దని ఊహించగలమా? ఊహించే పరిస్థితి వచ్చేసింది. రైట్.